హలో ఫ్రెండ్స్, మీరు గత 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న దానికి నేను ఒక సొల్యూషన్ ఇవ్వబోతున్నా. నాకు మాట్లాడడం రాకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ దాకా చూడు. యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది అడుగుతారు, అమ్మగారిని ఎప్పుడు రివీల్ చేస్తావన్నా, ఎప్పుడు రివీల్ చేస్తావన్నా అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో కూడా కొందరు అక్కలైతే స్వీట్ వార్నింగ్ ఇచ్చేసారు. సో మీ అందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా ఈరోజు. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మనీ కోసమే. ఆయనతో స్టార్ట్ చేసిన తర్వాత నేను అమ్మగారిని తీసుకురానని నాకు గుర్రలే లేదు. ఒకరోజు మ్యారేజ్ అయిన తర్వాత వీడియో చేస్తున్నప్పుడు అమ్మగారు మాట్లాడింది. ఆ మాటలు అనేటి అమ్మగారి బిహేవియర్ అనేటి అందరికి నచ్చి అమ్మగారిని తీసుకురా అన్న, అమ్మతో వీడియో చేయాలని చెప్పేసి అందరు అన్నారు. నేను తక్కువని ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే రివీల్ చేస్తానే అట్లా ర్యాండమ్గా అట్లా అనేసిన, ఒకటే మాట అట్లా అనేసిన. అది ప్లానింగ్ అది ఏం కాదు, అట్లా ర్యాండమ్గా ఒక కౌంట్ అని చెప్పేసి అట్లా అనేసిన. అనుడైతే అన్న ఏంటంటే నాకు నిజంగానే అప్పుడు కనిపించింది 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అమ్మని రివీల్ చేద్దామని అనిపించింది. రివీల్ చేద్దామంటే ఎట్లా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసి మంచిగా అమ్మగాని ఇట్లా రివీల్ చేసేయాలని నాకు బుర్రలోకి వచ్చేసింది. ఇక 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి అప్పటికి ఎట్లుందంటే చాలా క్రిటికల్ స్టేజ్ అమ్మగానికి. ఆ టైంలో అమ్మగారికి చావు బతుకుల మధ్య ఉంది. ఆ టైంలో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అమ్మగారిని రివీల్ చేసుడు కాలేదు. మన కొత్త సబ్స్క్రైబర్కి తెలియకపోవచ్చు, పాత వాళ్ళకైతే చాలా మందికి తెలుసు ఆ ఇష్యూ ఏందన్నది. ఆ టైంలో రివీల్ చేసుడు అవ్వలేదు. 1000 అయితే అయిపోయారు. 1000 అయిపోయిన తర్వాత ఇంకా ఆ టైంలో రివీల్ చేసుడు కరెక్ట్ కాదనిపించింది, చేయలేము. ఈ వాచ్ టైం కూడా దగ్గరికి అవుతుంది. మానిటైజేషన్ అయిపోయి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత గూగుల్ పిన్ పట్టుకొని అమ్మగారిని రివీల్ చేద్దామని అట్లా ఫిక్స్ అయిపోయాను. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత రివీల్ చేద్దామని ఉండే. ఇక గూగుల్ పిన్ వచ్చే టైం అయింది. ఈ ముచ్చట పక్కకి ఎట్టింది. ఇక ఈ ముచ్చట పక్కకి ఎట్టిన తర్వాత మేము వీడియోస్ చేసుకుంటూ పోతున్నాం. అందరికీ తెలుస్తుంది, ఊళ్ళో ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ తెలిసింది, చుట్టుపక్కల అందరికీ తెలిసింది. ఇక కొద్దిగా పర్లేదు. ఇప్పుడు అస్సలు కథ మొదలైంది. ఇప్పటి నుంచి మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఏం జరిగిందో నా లైఫ్లో పూజ వచ్చినట్టు మీకు చెప్తా. ఇక నా లైఫ్ ఎట్లుండనంటే, నేను ఎవ్వరితో గొడవ లేదు, నేను ఎవరి గొడవలు వెళ్ళుకోలేదు. ఎవరైనా నాకన్నా మంచిగా ఉన్నారన్నా నేనేం ఈర్షపడలేదు, నాకన్నా తక్కువ ఉన్నారన్నా నేనేం నవ్వలేదు. వాళ్ళని చూసి నాకన్నా డబ్బులు ఉన్నాయన్నా నేనేం వాళ్ళలాగే వీళ్ళలాగా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అందరితో మంచిగా ఉండాలి, అవతల కూడా మంచిగా ఉండాలి అనుకున్నా. నా మెంటాలిటీతో మోసం చేయలేదు, ఏం చేయలేదు. అన్ని బుక్స్ ఉండాలి, నేను మంచిగా అనిపించుకోవాలి, అవతల కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకునే క్యారెక్టర్ నాది. నేను విరిగించిన విధానికి నేనేమనుకున్నా అంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నేను అందరితో మంచిగా ఉన్నా, వాళ్ళు నాతో మంచిగా ఉన్నారు, వాళ్ళు నాతో మంచిగా మాట్లాడు, మహేష్ అన్న మంచిగా అందరూ అన్నారు. ఇక నేను పెళ్లి చేసుకుని వచ్చి వీడియోలు చేసి మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ జరిగింది అసలు కథ ఉంది. అంటే అయితే నేను పెళ్ళికి ముందు అమ్మగారి ఫోటోలు స్టేటస్లో పెట్టడం, అమ్మగారి ఐడి నా స్టోరీస్లో మెన్షన్ చేయడం చేస్తుంది. అప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసినారంటే, అమ్మగారి ఐడి చూసి అమ్మగారి ఐడికి ఫాలో కొట్టి ఆమెను ఫాలో చేసి ఆ పిల్లని ఫాలో చేసి ఇక ఆమెను చూసి అక్కడి నుంచి హేటర్ స్టార్ట్ చేసుకున్నారు. ఇక మేమేం గొడవలు వాళ్ళేము. ఇక అక్కడి నుంచి అయితే హేటర్ స్టార్ట్ చేసుకున్నారు. అరే ఇంత మంచి పిల్ల, ఇంత అందమైన పిల్ల వీనికి ఎందుకు అని చెప్పేసి అక్కడ ఈర్ష్య పెట్టుకున్నారు. అక్కడ నుంచి కుళ్ళి స్టార్ట్ అయింది. ఇక పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతుంది. మాకు ఒక్కొక్కరి కుళ్ళు అంతా బయటపడుతుంది. అయితే వీడు చేసుకోవడానుకున్నాడు, చేసుకొని వచ్చి ఇట్లా వీడియోలు చేసేసరికి వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళది బయట పెడతారు. అందరూ నా అనుకున్న వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరి ఫేసెస్ బయటపడుతున్నాయి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, నా వెనకాల ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే, వీడు ఈ పిల్లని చేసుకుంటాడా, పోనీ ఆమె చేసుకుంటుందా, ఆ పిల్ల వీని దేకదలే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ చేసుకొని వచ్చేసరికి ఈ రియల్ ఫేసెస్ అన్నీ బయటపడ్డాయి. ఇక అప్పటిదాకా నేనైతే వాళ్ళని ఏమనలేదు, వాళ్ళు నన్ను ఏమనలేదు. ఎట్లా అంటే బాగా మంచిగా ఉండేది. ఎప్పుడైతే అమ్మాయిని చేసుకున్నానో అప్పటి నుంచి ఇక వాళ్ళు ఇక మొత్తం పగలెక్కనే స్టార్ట్ అయింది. మీద మొత్తం పగ పెట్టుకున్నట్టే స్టార్ట్ అయిపోయింది. అరే నేనేమో ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరితో గొడవ లేదు, నేను ఎవరితో పుల్లలు పెట్టి గొడవలు పెట్టలేదు. ఇక అరే నాకెందుకు ఇట్లా చెప్తురనే నాకు మెంటల్ రోమ్. ఇక అప్పుడు ఇక నేనేమనుకున్నా అంటే, నాకు ఏదైనా సరే వీళ్ళు సపోర్ట్ ఉంటారా, నా ఓల్డ్ రాని నేనైతే కొందరు ఇట్లా అనుకొని ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఎట్లా నెగిటివిటీ స్టార్ట్ అయిందంటే, అరే అమ్మ మొత్తానికి వీడు నాకు ఎవ్వడో తెలియదురా అన్నట్టు మొత్తం ఎట్లా బిహేవ్ చేసి ఇక పెళ్ళి చేసుకొని వచ్చిన అమ్మగారి సైడ్ నుంచి నెగిటివిటీ రావాలన్నా నా సైడ్ నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది. అమ్మగారి సైడ్ నుంచి నెగిటివిటీ వస్తే కూడా వాళ్ళు కన్వర్ట్ చంపేస్తారేమో, ఆడికి అయిపోతాయి. నా సైడ్ నుంచి వచ్చే నెగిటివిటీ ఒక్కొక్క మాట నన్ను నరికి 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 పోగులు పెట్టినట్టు ఉంటుంది. అంత దారుణమైన నెగిటివిటీ లైఫ్లో. నా లైఫ్లో అంత నెగిటివిటీ ఎప్పుడు చూడలే. వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారా భయ అనుకున్న వాళ్ళు కూడా నా మీద విపరీతమైన మాట్లాడు, ఆ వినలేని మాటలు మాట్లాడు. ఈ ఒకటి అంటాడంట, అరే వీడు పైసల కోసం నా పిల్లని చేసుకున్నారా, అరే ఆమె రిచ్ కిడ్ రా, ఆమె ఇంత ఉండదురా, వీడికి సంసారంగా సాత కాదురా అని చెప్పేసి నా అనుకున్న వాళ్ళు, నా సైడ్ వాళ్ళు నన్ను అన్నారు. ఈ పైసల కోసం ఆ పిల్లని పెళ్లి చేసుకున్నారు. వీడు ఆ పైసలు అయిపోగానే ఓ 4 రోజులు ఉంటారేమో వీళ్ళు, అంతే. ఆ పైసలు అయిపోగానే ఆ పిల్ల ద్వారా పిల్ల అవుతే వీడు ఉంటారా అని చెప్పేసి కూడా అంత నెగిటివిటీ మాట్లాడారు. జస్ట్ రిచ్ కిడ్, ఆ అమ్మాయి అందంగా ఉంది, ఇక ఆ అమ్మాయిని చూసి వీడు పెళ్లి చేసుకున్నాడు, అంతే. ఆ అమ్మాయికి ఏమో చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు, వీడికి ఏది చదరాదు అని చెప్పేసి విపరీతమైన నోటికి తత్తాన్ని నా సైడ్ నుంచి స్టార్ట్ చేసేది. ఒక్కొక్క మాట నన్ను ఎట్లంటే విపరీతంగా డిప్రెషన్లో పంపించింది. కొన్ని వీడియోలు ఏడ్చుకుంటా కూడా చేసిన నేను. స్టార్టింగ్లలో మీరు కూడా చాలామంది అన్నారు,
ఏందన్నా ఇట్లా ఏడ్చుకుంటే వీడియోలు చేస్తున్నావు, ఏడ్చుకుంటే చేయకు అని చెప్పేసి చాలామంది అన్నారు. అసలు నా క్యారెక్టరే ఇది కాదు, నేను ఇది కాదు. నాకు ఎంత యాటిట్యూడ్ ఉంటుందంటే వాళ్ళందరూ కూడా అట్లే ట్రీట్ చేసేటోళ్ళు. అరే ఇది చెప్పింది కరెక్టరా, వీడు మాట్లాడేది కరెక్టరా అన్నట్టు ట్రీట్ చేసేటోళ్ళు ఒక్కొక్కరు. అట్లాంటిది నన్ను అట్లా ఎట్లా అంటే మస్తు దారుణంగా డిప్రెషన్కి పంపించారు. ఒక్కొక్క మాట నన్ను ఎంత దారుణంగా దిగజార్చిందంటే నా మైండ్ మొత్తం పని చేయకుండా అయిపోయింది. నేను కానీ నా క్యారెక్టర్ని నాదని పొట్రేట్ చేసాడు, నేను కానీ నా క్యారెక్టర్ని. ఇవన్నీ చూస్తుంటే ఇక నాకు ఇక వీడు పైసల కోసమే వీడు పిల్లల్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తాడు అనే మాటలు మొత్తం స్టార్ట్ అయిపోయినాడు. మరి వాటికి రివీల్ చేయడానికి సంబంధం ఏందన్నా అంటారా? ఉంది, సంబంధం ఉంది. కొంచెం ఆగి దాని క్లారిటీ మొత్తం ఇచ్చేస్తా, వెయిట్ చేయరు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక నాకైతే ఎట్లా అనిపించేది అంటే ప్రతి లైఫ్లో ఒక డౌన్ఫాల్ ఉంటుంది. నా లైఫ్లో అదని చెప్పచ్చు. ఏమైందంటే ఆ టైంలో ఇక నాకు విపరీతంగా యాంగ్జైటీ అవుతుంది, విపరీతమైన కోపం వస్తుంది. ఇక నేను ఇది కాదు కదరా, నేను గాంధీ నన్ను ఎందుకు అంటుర్రా ఇట్లా, నేను అట్లాంటి కాదు కదరా, నేను ఎవరి దగ్గర ఏం ఆశించలేను కదరా, నేను ఎవరికి మోసం చేయలేను కదరా అని చెప్పేసి నాకు విపరీతమైన మెంటల్ టెన్షన్ అవుతుంది. నేను నైట్లలో నిద్రనే పోకపోను, 2 గంటలకు చేస్తున్నాను, 3 గంటలకు ఇట్లా లేచి ఇట్లా చూపిస్తారు ఒక్కొక్కసారి ఇట్లా అంటారని చెప్పేసి అట్లా విపరీతమైన పిచ్చిగా అమ్మగాని పైన అసలు చేసుకోకపోదును, అసలు మాటలు కూడా అనుకోదును. అట్లాంటివి ఈ కోపం అంతా అమ్మగాని పైన చూపించడం మొదలు పెడుతున్నాయి. ఏమేమో చేస్తున్నా, పిచ్చిగా అయిపోతుంది. అసలు లైఫ్ ఎటు పోతుందో కూడా అర్థం కాలేదు ఆ టైంలో నాకు. అయితే వీటన్నిటికీ ఎక్కువ సఫర్ అయింది ఏంటంటే పాపం అమ్మగారు ఫుల్ సఫర్ అయింది. ఫుల్ సఫర్ అయింది. ఇక ఎట్లంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఒకటి, తర్వాత ఏంటంటే వీళ్ళు అనే మాటలు నెగిటివిటీ స్ప్రెడ్ చేసే నెగిటివిటీ, వీటన్నిటికీ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక మా స్టార్టింగ్ వీడియోలు చూస్తే వేసుకుంటేనే చేసుడు, అంత ఇమ్మెచ్యూర్గా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకపోడు, అవన్నీ అయినాయి. ఇట్లా అయ్యేసరికి నాకు యూట్యూబ్లో ఏ వీడియో పెట్టాలో తెలియపోతుండే, ఏం చేయాలో తెలియపోతుండే. నాకున్న వే ఆఫ్ ఆప్షన్ ఒకటే, యూట్యూబ్లో వీడియో పెట్టడం. అప్పుడు తిడుతున్నానా లేకపోతే ఏమంటున్నానా ఏం చెప్తున్నానని అర్థం కాకపోదు. ఏ వీడియో పడితే ఆ వీడియో తిట్టటోని అరచటోని ఎక్కడ చూపించాలి కోపం అంతా, ఏం చేయాలి అర్థమే కాపు. పాపం అమ్మగారి పైన చాలా కోపం చూపించిన అప్పట్లో. వీటన్నిటికి చాలా సఫర్ అయింది అమ్మగాడు. ఈ డిప్రెషన్ ఎంత పీక్స్లోకి వెళ్ళిపోయిందంటే నాకు ఎంత మెంటల్ ట్రామా వచ్చిందంటే మీకు ముచ్చట చెప్తాను. ఆ టైంలో ఏం చేస్తున్నా నాకు అసలు అర్థమవుతలేదు. నేను అమ్మగానికి రియల్ టార్చర్ అమ్మగానికి అయింది. ఎట్లా అంటే చెప్తాను. నేను ఆ టైంలో నిజంగా అమ్మగాడు ఇట్లనే చేస్తారేమో, నన్ను వదిలేసిపోతుందేమో అమ్మగాడు అని చెప్పేసి నిజం చెప్తున్నా, జరిగిన ట్రూత్. నేను బయటకు పోతే కూడా, బయటకైనా చిన్న పనికైనా ఎటువైనా కూడా బయట గొల్లెం పెట్టి పోయేటోని. అంత మెంటల్ టార్చర్ అనుభవించిన. నిజంగా నాకన్నా ఎక్కువ ఇంకా అమ్మగాడు అనుభవించాను. అబ్బో ఆ డేస్ అసలు ఎవరి లైఫ్లో రావద్దు. నిజంగా చెప్తున్నా, ఆ డేస్ అసలు రావద్దు. అంత దారుణమైన డేస్, అంత స్థాయికి పెట్టారు మమ్మల్ని. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలో అంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మళ్ళీ ఏమని నా అనుకున్న వాళ్ళే. ఇక ఇవన్నీ అయిపోయినాయి. ఎట్లనో ఇంత మేము కొద్దిగా తగ్గుకుంటా, ఏదోటి మా మెంటల్ టెన్షన్ అది అంతా తగ్గించుకుంటా కొంచెం బయటకు వస్తున్నాం. ఇవన్నీ అయిపోయినాయిగా. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది మళ్ళీ. ఏంటంటే వీడు పిల్లల్ని అడ్డు పెట్టుకొని యూట్యూబ్ వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తారా బై అని చెప్పేసి ఒక అలిగేషన్ వేసేసారు. ఇష్టం వచ్చినట్టు దాన్ని రుద్ది నెగిటివిటీ స్టార్ట్ చేసారు. ఇక్కడ మళ్ళీ ఇంకో నెగిటివిటీ, వీడు రిచ్ కిడ్ని చేసుకున్నాడు, అన్నమైన అమ్మని చేసుకున్నాడు, ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇదొకటి ఏంటంటే పిల్లల్ని అడ్డు పెట్టుకొని వీడు పైసలు సంపాదిద్దాం అనుకుంటుండు. యూట్యూబ్లో పిల్లల్ని అడ్డు పెట్టుకుని పైసలు సంపాదిస్తాడు వీడు. అంతే, వీనికి ఇదే చేతనవుతుంది, ఇంకే చేతన కాదని చెప్పేసి మళ్ళీ ఇంకో రూమర్. ఇవన్నీ ఎవరు వేరేళ్ళు అనలేరు, యూట్యూబ్ వీడియోలు చూస్తే కూడా అనలేరు. ఎవరు తెలుసా? నా అనుకొని నేను నమ్మినోళ్ళే ఈ కామెంట్లు ఇవన్నీ రూమర్స్ స్ప్రెడ్ చేసి స్టార్ట్ చేశారు. ఎంత టార్చర్ అంటే మనిషి బతికుండగానే చంపేసిరు వాడిని, బతికుండగానే బొంద పెట్టిరు వాడిని. అంత టార్చర్. ఓ పని చేసుకొనియారు, ఓ వీడియో చేసుకొనియారు, ఓ మాట మాట్లాడనియారు, ఏం చేయనియరు. నువ్వు ఏది చేసినా తప్పేరా బై, నువ్వు చేసేదే తప్పు అని చెప్పేసి స్టేట్మెంట్లు. విపరీతమైన నెగిటివిటీ. అంటే మా లైఫ్లో ఎవరు అంత బాధలు ఎవ్వరు అనుభవించుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నమ్మిన వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఇక ఫ్యామిలీలో అమ్మలక్కలు ముచ్చట్లు. వాళ్ళు ఒకటి ఎక్కించి అదొకటి చెప్పుడు, ఇదొకటి చెప్పుడు, వీళ్ళు అసలు ఉండరని చెప్పుడు, ఏమేమో ఎక్కించి ఏదేదో చేసుడు. ఇక ఈయనంత అయిపోయిందా, నమ్ముకున్న వాళ్ళంతే ఒక ఎత్తు. అమ్మలక్కల ముచ్చట్లు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఎక్కించి ఎప్పుడు మా వాళ్ళకు, మా అమ్మ నాన్నలకి ఏదో ఒకటి ఎప్పుడు, వాళ్ళు అదన్నారని ఇదన్నారని వెళ్ళాడు. ఏందో అర్థం కాని పరిస్థితి. జీవితం ఏంద్రా ఈ అమ్మాయి జీవితం అంటారా? నా పరిస్థితి ఎట్లా తయారైందని నిజంగా క్లారిటీ చెప్తాను. ఏంటంటే ఒక ఆడపిల్ల వేసిపోతే ఎట్లా టార్చర్ పెడతారో అట్లా టార్చర్ పెడతారు. నేను ఫ్యామిలీలో అసలు ఆడున్న మొగ్గు అనే డౌట్లో క్రియేట్ చేసేది తెలుసా? అంత డౌట్ క్రియేట్ చేసారు. మా ఇంట్లో ఆడోళ్ళు అన్నట్లు పోతేనేమో అంత టార్చర్ పెట్టకపోతుండేమో, నేను మొగొందే ఉండి ఇట్లా చేసిన దానికి నాకు ఇంత టార్చర్ పెట్టారు. నాకు ఆడపిల్లని టార్చర్ పెట్టినట్టు పెట్టారు. నాకు అయ్యా దేవుడా, ఏంద్రా భయ్ అంత టార్చర్, నాకేంది ఎట్లా తట్టుకోవాలి, నాకేం అర్థమే కాపో. అసలు విపరీతమైన దారుణమైన సిచ్యువేషన్. అంటే మనిషి లైఫ్లో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉండదు అన్నట్టు అంత టార్చర్ పెట్టింది మాకు. పోనీ దీనికి రివీల్కి సంబంధం ఏందని మీరు అడగచ్చు. ఇప్పుడు దాకా చెప్పిన విన్నారు కదా, ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇవి
అమ్మగారిని నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను అన్నారు. అమ్మగాడు అందంగా ఉందని చెప్పేసి చేసుకున్నాను అన్నారు. నేను ఎందుకు చేసుకున్నాను క్లారిటీ చెప్తా. అమ్మగారిని ఒక రూపాయి నేనైతే అమ్మగారిని డబ్బు కోసం నేను ఎప్పుడు ఆశించలేదు, అవసరం లేదు నాకు. అమ్మగారిని డబ్బు కోసం చేసుకున్నాను అన్నమాట నేను అస్సలు అగ్రీ చేయాలి. నేను ఎప్పుడు కూడా అమ్మగారిని ఒక్క రూపాయి ఆశించకూడదు. రెండోది అందం కోసం చేసుకున్నాడు అని చెప్పేసి అని అంటారు. అవును, ఆమె అందంగా ఉంది, ఆమె నచ్చే ఆమెను చూసి నేను పెళ్లి చేసుకున్నాను. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆమె క్యారెక్టర్ నాకు ఎప్పటికీ నన్ను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఆమె క్యారెక్టర్ వల్ల ఎప్పుడు ఇంప్రెస్ అవుతూనే ఉంటాను. ఆమె క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ ఉన్నాను. సో డబ్బు అందం అంటారా చెప్తా. అప్పుడున్న అమ్ముకి ఇప్పుడున్న అమ్ముకి మస్తు చేంజెస్ వచ్చినాయి అమ్ముగానికి. అట్లంటే ఇప్పుడు నేను వదిలేయచ్చు, కానీ అందం గురించి మాత్రం నేను అమ్ముగాని చేసుకోలేదు. అప్పుడున్న అమ్మగారికి ఇప్పుడున్న అమ్మగారికి చాలా తేడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే లాంగ్ హెయిర్గా వైట్గా చాలా క్యూట్గా బాగుండేది. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. నా వల్లనే ప్రాబ్లమ్స్ వల్లనే చేంజ్ అయ్యి ఉండొచ్చు. అట్లా అంటే నేను అందం చూసి ఉండలేను కదా. రెండోది డబ్బు మీరు అనే మాట తీరైతే అమ్మగాని అందం చూసుంటే ఇప్పటికి వదిలేసి ఉండొచ్చు, డబ్బు చూసుంటే ఇప్పటికి వదిలేసి ఉండొచ్చు. కానీ అవి రెండు కాదు ఇక్కడ. అమ్మగాడు ఎట్టున్నాడో అమ్మగాని క్యారెక్టర్ ఏందో చూసే కాదు. ఇవి రెండు కాదు, ఆమె క్యారెక్టర్ వల్ల ఇన్నేళ్ళు మేము ఉండగలుగుతాం. నాకు ఆమె వచ్చి ఒక్కొక్కసారి నేను ఇట్లయితున్నా అంటే నాకు ఎప్పుడు కూడా అవి అసలు మైండ్కి రావు. నేను ఫస్ట్ డే ఎట్లా చూస్తున్నా నాకు ఇప్పటికి కూడా అట్లా కనబడుతుంది, ఇంకా అందంగానే కనబడుతుంది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ వల్ల అదంతా. ఆమె క్యారెక్టర్ మంచిగా ఉంటే 100 రెట్లు అందంగా కనబడతాం మనం. అట్లా నాకు ఎప్పుడు కూడా ఆమె ఫ్రెష్గా అందంగానే కనబడతాయి నాకు. ఆమె క్యారెక్టర్ వల్ల అదంతా. అందం మీరన్నట్టు కాదు. ఇప్పుడైతే ఈ రెండింటికి నేను ప్రూవ్ చేసిన. ఎవడైతే నా కొడుకు అయితే అనుకున్నాడో వాడు అందం కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు, డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాడో అది రెండు కాదు మా కారణం అని చెప్పేసి నేను ప్రూవ్ చేసిన. ఇప్పుడు ముచ్చట చెప్తే ఏంటంటే యూట్యూబ్లో అమ్మగాని రివీల్ చేస్తా. నా ఛానల్ ఎక్కడికో పోతుంది, వ్యూస్ కూడా మస్తు వస్తాయి. అంతెందుకు మొన్న ఏదో వీడియో బ్యాక్ నుంచి పెట్టింది అమ్మగారిది 6 lakhs వ్యూస్ దాకా వినాయి. కావాలంటే యూట్యూబ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పిల్లకి మస్తు టాలెంట్ ఉంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది. స్టార్టింగ్లో ఆమె వాడిన పాటలు పెట్టినా మీరు చూసిరు కూడా. చాలామంది కూడా అన్నారు అన్న అమ్ములో మస్తు టాలెంట్ ఉందని చెప్పేసి. నేను పెట్టచ్చు, వీడియోలు అన్నీ పెట్టచ్చు. అవన్నీ ఎవరికి యూజ్ అవుతుంది? నాకే ఎక్కువ యూజ్ అయితే నాకే ఎక్కువ బెనిఫిట్ ఉంది. అవన్నీ పెడితే నా ఛానల్ 1 monthలో నేను శాలరీ తీసుకుంటా, మిలియన్ వ్యూస్ అవుతాయి. కానీ ఎందుకు రివీల్ చేస్తానంటే అన్నారు కదా ఆల్రెడీ పెళ్ళంగా అడ్డం పెట్టుకుని పైసలు సంపాదిస్తాడని చెప్పేసి. ఆ ఒక్క మాటతోనే అమ్మని రివీల్ చేయలేదు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నువ్వు రివీల్ చేయకుంటుంటావు అన్న అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ అన్నారు కదా, నా అనుకున్న వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు మాత్రమే నన్ను వెన్నుపోటు కొడిసి నాకు అన్నారు. అట్లా వాడు అందరికి నిరూపించాలి. నేను చూడడానికి ఇట్టున్నా కావచ్చు. నేను 3 ఏళ్ళలో ఎంత కష్టపడి ఇవన్నీ నేను ఒక్కొక్కటి సంపాదించుకున్నాను. నా కష్టం మీదే సంపాదించుకున్నా. ఎవరిని ఒక్కటి అడిగి నేను సంపాదించుకోలేదు ఇక్కడ. దీనికే అన్న రివీల్ చేయవా అని చెప్పేసి, ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి రివీల్ చేయవా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఎవడో ఏదో అన్నాడు కాదు, నా అనుకున్నాను, నేను నమ్మినోడు నన్ను అన్నాడు. వాళ్ళందరికీ చెప్తున్నా, నేను చూడ్డానికి ఇట్టున్నావచ్చు బక్క. నేను ఆర్డర్ పడ్డదంటే 4 ఫ్లోర్లు ఎక్కి 4 ఫ్లోర్లు దిగి ఇచ్చేస్తాడు. ఈ 3 ఏళ్ళల్లో ఎంత కష్టపడి నేను ఒక్కొక్కటి కొనుక్కొని ఎంత సంపాదించుకొని నాకు మాత్రమే తెలుసు. ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు, ఎవరిని ఒక్క రూపాయి ఆశించాను. నేను నా భార్య హాస్పిటలైజ్ అయినప్పుడు మాత్రమే నేను డిమోటివేట్ అయినా తప్పించి మిగతా ఏ టైంలో నేను కాలేదు. తెలుసా ఎంతకెంత కష్టపడి సంపాదించుకొని నాకు మాత్రమే తెలుసు. అది ఆడలను అడ్డుపెట్టుకొని సంపాదించేంత ఆడవట్లోని కాదు. నేను పిల్లల్ని అడ్డుపెట్టుకొని పిల్లల్ని పనికి పంపించి పిల్లల్ని తెచ్చిన కట్నంతో బతికేంత ఆడుగుంట్లో బతుకుని అది కాదు. చూడడానికి ఇట్లా నేను బక్కకు కనబడుతున్నానేమో అని నేను అట్లా ఆడబట్లోని కాదు. నేను మొగోని పెద్ద మీసాలు ఉండి పిల్లలు తెచ్చే పైసలతో బతికేంత ఆడబట్లో బతుకుని నాది కాదు. ఎవరిని 1 రూపాయి ఆశించకుండా ఆడల ద్వారా వచ్చే పైసలు నాకు అవసరం లేదు. విషయం కాదు. అమ్మని రివీల్ చేసిన తర్వాత వీడియోలు వైరల్ అయ్యి ఆ వీడియోల వల్ల సాలరీ వచ్చింది అనుకోండి. ఈయన కొడుకులు ఎవరైతే అన్నారో పిల్లల్ని అడ్డు పెట్టుకుని పైసలు చంపాలనుకుంటుండో అన్న కొడుకుల మాటలు నిజం చేసినట్టు అవుతాయి. అన్న కొడుకులకు సమాధానం చెప్పలేకుండా అయిపోతుంది. మరి అమ్మగారిని రివీల్ చేయవా అన్న అని చెప్పేసి అని అడిగితే నా త్రూ నేను ఎంత కష్టపడమంటే అంత కష్టపడతా. యూట్యూబ్లో కష్టపడతా, బయట కూడా కష్టపడతా. నా త్రూ వీడియోలు వైరల్ అయ్యి నా త్రూ యూట్యూబ్లో సక్సెస్ వచ్చింది అనుకోని ఏ రోజైతే సక్సెస్ వస్తుందో ఆ రోజు అమ్మగారిని ప్రౌడ్గా తీసుకొని వచ్చి మీ ముందట రివీల్ చేస్తా. అప్పటిదాకా అమ్మగారిని రివీల్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ రివీల్ చేసిన తర్వాత డబ్బులు వచ్చి వ్యూస్ వచ్చిన తర్వాత వీడు పిల్లల్ని అడ్డం పెట్టుకొని సంపాదించిండ్రు అనే మాట నిజం చేసినట్టు అవుతుంది. సో అప్పటిదాకా అమ్మగారిని అయితే నేను రివీల్ చేయాలి. అన్న నీకు డబ్బులు అవసరం లేదేమో అందుకే అయితే ఎత్తున్నామో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నాకు ఇప్పుడు ప్రతి పైసా కూడా అవసరమే, ప్రతి రూపాయి కూడా అవసరమే. నాకు ఏంటంటే నాకు బ్యాకప్ కూడా ఎవరు లేరు. ఇప్పుడు 4 లక్షలు అప్పు ఉంది. ఏది ఉంటుంది మీకు అన్నీ చెప్పినాం, ఏది ఉంటుంది అన్నీ చెప్పినాం. నాకు ఏదన్నా అయితే కూడా ఎవడు చూసుకోడు. నా కష్టమే. నా వైఫ్ హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా ఎవ్వరు రాలేదు, చూసుకోలేదు. ఏదున్నా నా కష్టంతో ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినా అన్నీ నా కష్టంతో చేసుకుంటా. ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నా. నాకు ఇప్పుడు ఏ ఆధారం లేదు, ఏ ఆధారం వద్దు. పడ్డనా నేనే దేనికన్నా కింది పడి వస్తా, వచ్చినా నేనే ముందుకు వస్తా. నేనే కష్టపడి నా పిల్లల్ని సాదుకుంటా, నేనే పోషించుకొని నేనే చూసుకుంటా.
ఇంకొంది ఒక పైసద్దు, ఒక రూపాయి వద్దు, నేను ఏది ఆశించా. ముఖ్యంగా అమ్మని ద్వారా వైరల్ అయ్యేది నాకు ఏదొద్దు. సో అది రీజన్. ఆ పిల్లని ముందటేసి సంపాదించే రూపాయి నాకు ఏ రోజు కూడా వద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డబ్బులు ఆశించి మాత్రం అమ్మగారిని నేను పెళ్లి చేసుకోలేదు. క్లారిటీగా చెప్తున్నా, డబ్బులు ఆశించి అమ్మగారిని నేను పెళ్లి అస్సలు చేసుకోలేదు. ఇది రీజన్ ఇందుకోసమే అమ్మగారిని రివీల్ చేయట్లేదు. నా త్రూ సక్సెస్ వచ్చిందా నేను అమ్మగారిని రివీల్ చేస్తా, రాలేదా ఇక సంగతి మీకు తెలిసిందే. మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి రీజన్, దీనివల్లనే నేను అమ్మగారిని రివీల్ చేయట్లేదు. నా త్రూ సక్సెస్ వచ్చిందా అమ్మగారిని రివీల్ చేస్తా, రాలేదా ఛానల్ వీకేస్తా. మీకు రాలేదా ఛానల్ వీకేస్తా. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, లేదు అంటే ఇక మీ ఇష్టం, మీకు ఏదనిపిస్తే చేయండి, అంతే. ఇదే టాపిక్, అమ్మగారిని రివీల్ చేయకపోవడానికి రీజన్స్ ఇది. సరే ఉంటా, ఇది ముచ్చట. మీ అందరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సరే బాయ్.